నేను రేవంత్ రెడ్డి గారి గురించి పెద్దగా పట్టించుకోవడం లేదు, ఆలోచించడం లేదు. ముఖ్యమంత్రిగా ఆయన నిజం చెప్పి ఉంటానని అనుకుంటా ఉన్నా నేను. అంతేకాకుండా రంగారెడ్డి ప్రాజెక్టుని ముందుకు తీసుకెళ్ళడానికి కూడా మాకు ఒక విధంగా ఒప్పందం కుదిరిందని అర్థం వచ్చే విధంగా ఆయన మాట్లాడాడు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఒక వారం రోజులు మీరు ఎక్కడికో వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళిపోయారో అయితే మాకే తెలియదు. మీకు ఓట్లేసి వాళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి తెలియదు, తెలిసిన అధికారులేమో బయట పెట్టలేదు. ఓకే, మీరు సొంత పని మీద పోయారని చెప్తా ఉన్నారు. రాజ్యాంగం పైన ప్రమాణం చేసిన ఒక ముఖ్యమంత్రికి సొంతం అంటూ ఏదో ఉంటుందని నమ్మను. దానికి తగిన విధంగా అనుమతులు పొందే పోవాలి. బహుశా అనుమతులు కూడా రహస్యంగా ఉన్నాయంటే ఆ రహస్య పర్యటనలోని వ్యక్తిగతం ఏదో మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. కానీ ఈ రోజున రాయలసీమ ప్రజలు మీ నోటి మాట కోసం ఎదురు చేస్తూ ఉన్నారు. మీరు కన్ఫెస్ అవుతారా?